నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ పాలనతో ఏపీ రాజధాని అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుతామని స్పష్టం. గోదావరి వరద ఉధృతిపై కలెక్టర్ నాగరాణి సమీక్ష. వశిష్ఠ గోదావరి ఏటుగట్టును ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశం. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో కథాచిన్నారుల నృత్యం. చూపలను ఆకట్టుకున్న నాట్య నీరాజనం. గొల్లప్రోలు గ్రామంలోని జగనన్న కాలనీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. స్థల సేకరణలో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణ. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, నేటికి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, 5 ఏళ్లు 3 రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం నెట్టుకొచ్చిందని, దీంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచారని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ఎన్టీఆర్ నిలిపారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. జూన్ 4వ తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే దేశ 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం అవసరం. అధ్యక్ష, ఒక్కొక్క పార్లమెంట్ 70,000, 80,000, 90,000 మెజారిటీ వస్తాయి. అలాంటిది 95,000 మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. గాజువాకలో 95,000 మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం, ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనకాల కూడా దిశ చాలా శ్రమ ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ కథల్లో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు. ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు. అదేశాలు ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు. ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు. అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు. మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు. రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్లీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చుండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం.
72% పూర్తయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తి అయిపోయింది. కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి, కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ఆచంట మండలం వశిష్ఠ గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గోదావరి వరద ఇంకా ఉధృతంగా కొనసాగుతున్న దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. లంక గ్రామ ప్రజలకు భోజనం, వసతి, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు, సర్వే బాదులు, వెదురు తడికెలు తదితర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని అన్నారు. గోదావరి ఏటుగట్టు పటిష్టతకు నిరంతరం పరిశీలన చేసుకోవాలని, బలహీనత ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కన్జర్వేన్సీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే బోట్లు, గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఫ్లడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది చూడటానికి వచ్చాము. అయితే పైనుంచి వాటర్ సెకండ్ వార్నింగ్లో ఉంది. వాటర్ కొంచెం హెవీగానే ఉంది ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ అయోధ్య లంక అనే ఒక విలేజ్ ఉంది, అక్కడికి కంప్లీట్గా కనెక్టివిటీ కట్ అయింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, యానిమల్కి క్యాటిల్కి పౌడర్ ఉందా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అయితే కొంతవరకు ఏంటంటే రేపటి వరకు కూడా కొంత ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చూస్తున్నామండి. మనమైతే ఇక్కడ ఆల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ, రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, ఎవ్రీవన్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో కతార్ చిన్నారులచే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన నాట్య నీరాజనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సనాతన ధర్మానికి దేవాలయాల ప్రతిబింబాలని అరుదైన విన్యాసమే ఈ నాట్య నీరాజనం అని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను బుధవారం విజయవాడలోను, గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధులు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఖతార్ దేశ చిన్నారులు మన సాంప్రదాయాలైన భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య రీతులను ఇలా వివిధ దేవాలయాలు ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు చాటి చెప్పడం పట్ల పలువురు భక్తులు అభినందించారు. ఇది భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. Dim
ఆరోగ్యపరమైన పరీక్షలు చేయించుకుంటే పాలకొల్లు ప్రెస్ క్లబ్ సభ్యులకు విజయ ల్యాబ్లో 50% రాయితీ ఇస్తామని ల్యాబ్ అధినేత కొమ్ముల మురళి ప్రకటించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మురళి ప్రెస్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు విన్నకోట వెంకటరమణ, సాంబశివరావు, తోట రాంబాబు, ఐజేయు సభ్యులు ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్రిడిటేషన్ కోసం గత 3 నెలల పాటు కష్టపడితే కంబైన్డ్ వెస్ట్ గోదావరిలో మన ల్యాబ్గా అక్రిడిటేషన్ వచ్చింది, ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ అనేది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆల్మోస్ట్ రోజు 10 నుంచి 12 గంటలు నేను ల్యాబ్లోనే ఉంటున్నాను. ఒక 2-3 కోట్ల రూపాయల మీరు వస్తే ఒకసారి చూపిస్తారు మన దగ్గర. అలాగే ఒక ఎండి పెథాలజీ, ఎంబీబీఎస్ చదివి ఎండి పెథాలజీ చదివి డాక్టర్ మనతోనే క్యాన్సర్ నిర్ధారణ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన ల్యాబ్లోనే అవైలబుల్గా ఉంటారు. ఇంట్లో యాక్చువల్గా చాలా మంది నేను ఒక కోరిక ఏంటంటే మీ అందరూ చదివారా అమ్మకు సేవ అనే ప్రోగ్రాం పెడుతున్నాం. అదేంటంటే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన మరియు నిర్ధారణ ఆగస్టు 15 తర్వాత ఆ ప్రోగ్రాం డిజైన్ చేస్తుంది. మీ అందరి సహకారంతో నియోజకవర్గం అంతా 2000 రూపాయలు ఖరీదు చేసే సూది పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మన విజయాల ఫౌండేషన్ తరఫున ఫ్రీగా చేయబడుతుంది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా నియోజకవర్గం ఎన్ని వేల మంది వచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే మొన్న మధ్యనే ఒక చెట్టుపేట ఒక చంపలోని ఒక చిన్న బాబు నడిపించుకుంటూ వచ్చిన ఒక గడ్డని నిర్లక్ష్యం చేస్తే రొమ్ములో గడ్డ, అది 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. దానివల్ల ఆ భర్తకి భార్య వస్తుందేమో కానీ 2 పిల్లలకి తల్లి రాదు. కొంచెం మనసు బాధ అనిపించి ఇది ఎందుకు చేయలేము మన విలేకరుల సోదరులు అందరితో కలిపి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ కింద చేద్దాం, మినిస్టర్ గారితో అది ఎంత ఓపెన్ చేద్దాం అని చెప్పి నా ఆలోచన. మీరందరూ కూడా దాన్ని మన కార్యక్రమం కింద ముందుకు తీసుకెళ్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సాపురం ఆర్డీఓ అమరీష్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట జేసీ ప్రవీణాదిత్య, ఇతర అధికారులు ఉన్నారు. రిమైనింగ్ ఎవరికైతే ఇంటాక్ట్గా ఉందో నిత్యావసరం ఆయిల్, టీడీఎస్ అనే కమోడిటీస్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ అనేది ముందుగా మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి స్టాండ్ తీసుకొస్తాము. ఇది ఎంతవరకు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది మనం దాని లెవెల్ రైస్ని బట్టి మనం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం ఉండక కూడా పోవచ్చు, మనకి 14 లక్షలు తగ్గిపోతాయి. సో అందువల్ల బట్ స్టిల్ మనకి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ నీళ్ళు వచ్చేసింది, ఇప్పుడు పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటున్నారు. రైటా, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటే ప్రాబ్లం ఏంటి, నీళ్ళు రావడం ఓకే, బట్ అక్కడ పాములు కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ సరేనా, పిల్లలకి ఎస్పెషల్లీ మీకు డయేరియా కానీ ఇది తప్పకుండా జరగడానికి అవకాశం ఉంది. డయేరియా లాంటిది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం కనీసం ఆ ఇన్ఫెక్ట్ అయిన నీళ్ళని ఎవరైనా అస్సలు తెలియకుండా తాగితే వాళ్ళకి కంటామినేషన్ అయిపోతుంది. అది తప్ప మీకు పిల్లలు ఇప్పుడు నేను చూసాను కదా అక్కడ ఆడుకుంటే వాళ్ళు చేతిని గడవకుండా వెళ్ళి తింటే నెక్స్ట్ ఇమీడియట్గా అది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు తెలీదు, 2 నెలల 3 నెలల 4 నెలల తర్వాత వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు మీకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. పిల్లలకి మాత్రం ముందుగానే ఒకసారి టౌన్ వేసి ఇంటిమేట్ చేయండి. ఆడుకుంటున్నారు కదా, ఆ నీళ్ళు ఆడుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఎందుకంటే అదే నీళ్ళలోనే వాళ్ళు వచ్చి తింటారు. షిఫ్ట్ చేయించుకోవచ్చు మనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.